గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మీ అందరికీ తెలిసిన విషయమే, గత 13వ తారీఖున ఎలక్షన్ మరుసటి రోజు మన జిల్లాలో జరిగిన గొడవల గురించి అందరికీ తెలిసిన విషయమే. వాటి విషయంలో మన జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా మన జిల్లా ఎస్పీ మల్లికా గారికి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఆ రోజు అల్లర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వీడియోల ద్వారా వివిధ సోర్సెస్ ద్వారా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తూ వాళ్ళందరి మీద కేసులు బుక్ చేస్తూ రిమాండ్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఇది ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఆ ప్రాసెస్లో భాగంగా రేపు 4వ తారీఖున మళ్ళీ కౌంటింగ్ ఉంది. మళ్ళీ ఇటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండాలని, చోటు చేసుకుంటే మళ్ళీ ఎవరైనా అల్లర్లకి ప్రేరేపించినా, అల్లర్లలో పార్టిసిపేట్ చేసినా పోలీసు వారి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. మొదటగా బాష్పవాయువుని ప్రయోగించడం జరుగుతుంది. అప్పటికి వాళ్ళు చెదిరిపోకపోతే లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా చెదరకపోతే ఫైనల్గా ఫైరింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అంచేత ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏది అంటే, ఎవరు కూడా ఈ అల్లర్లలో పార్టిసిపేట్ చేయకుండా, అల్లర్ని ప్రోత్సహించకుండా ఫేక్ న్యూస్లు, ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు కూడా పంపిస్తూ ఉన్నారు. ఆ ఫేక్ న్యూస్లు కూడా సోషల్ మీడియాలోని సర్క్యులేట్ చేస్తే వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న నరసరాపేటలో కూడా ఒక కేసు దీని మీద సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వల్ల వారి మీద కేసు బుక్ చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీడియా వాళ్ళకి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ ఫేక్ న్యూస్లు ఏవి కూడా స్ప్రెడ్ చేయకుండా ఉండాలని, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, ఎటువంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని మా జిల్లా ఎస్పీ మల్లికా గారికి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఇది కండక్ట్ చేశాము. ఇది మా ఎస్పీ గారి మెసేజ్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అండ్ ఆల్.